విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొన్నారు. తొలుత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలోకి ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టిందన్నారు. 1950లో భారత రాజ్యాంగం ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చిందన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపొందిన రోజు 75 సంవత్సరాలు 75వ భారత గణతంత్ర దినోత్సవం ఇది. అంటే 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలోకి భారతదేశం ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టింది. మరి 1950లో భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగం పూచీపడింది భారతదేశ ప్రజలందరికీ కూడా. ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని, సమానమైనటువంటి అందరికీ స్వేచ్ఛని, సమానత్వాన్ని మరి అందిస్తాను అని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను అని భారత రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. రోజు బ్రిటిష్ వారిని బయటికి పంపి మనల్ని మనమే పరిపాలించుకునేటటువంటి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకు కదులుతూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు వారి వారి పరిధిల్లో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు